శిల్పకళా వేదికకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుమస్వాగతం. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ పై మొట్టమొదటిసారి నిర్మాతగా మారి డాక్టర్ సి రోహన్ కుమార్ రెడ్డి గారు నిర్మాతగా, సునీల్ రెడ్డి గారి దర్శకత్వంలో ఎస్ తమన్ అంటే సింప్లీ సూపర్బ్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో సుప్రీం స్టార్ సాయి ధర్మ తేజ్ హీరోగా, లారీసా అండ్ మన్నారా చోప్రా హీరోయిన్లుగా మన ముందుకి రాబోతున్నటువంటి తిక్కా ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. మరి మేనమామ బాట పట్టి మాస్ ఇమేజ్ కొట్టి ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి సాయి ధర్మతేజ్ తిక్కా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఇక్కడ అలాగే టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ అనేటువంటి బ్యానర్ని స్థాపించి ఈ బ్యానర్ ద్వారా మంచి మంచి సినిమాలని, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలని ప్రేక్షకులకి అందించాలనేటువంటి ఉద్దేశంతో రోహన్ కుమార్ గారు నిర్మాతగా మారటం జరిగింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు 100 out of 100 వాళ్ళకి ఇచ్చినట్టే ఉన్నారు. ఇందులో సాయి ధర్మతేజ్తో మంచి మంచి స్టెప్పులు వేయించినట్టున్నారు. కుదిరితే మనం 1-2 స్టెప్పులు ఆయన దగ్గర అడిగి నేర్చుకుందాము. బట్ బిఫోర్ దట్ ఒకసారి మనం మెగా స్టార్ చిరంజీవి గారి స్టెప్పుల్ని తలుచుకుందాం. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా అని అన్నారంటే థియేటర్లో ఈలలే. వీణ లేకుండానే స్టెప్ను చూపించేశారంటే ఇక చప్పట్లు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చికితా అన్నారన్నా శకుంతలక్కయ్య అని కామెడీ చేసిన, కాటమరాయుడా అని పాట పాడిన సెన్సేషన్ సెన్సేషన్ సెన్సేషన్. మరి అటువంటి మెగా స్టార్ అండ్ పవర్ స్టార్ మేనల్లుడు అద్భుతమైన కృషితో ఈ ఇండస్ట్రీలో పిల్లా నువ్వు లేని జీవితం నుంచి ఇప్పటి వరకు సూపర్ హిట్లని కొడుతూ సుప్రీం స్టార్ సాయి ధర్మ తేజ్గా నిలబడ్డాడు. సో మెగా స్టార్ అండ్ పవర్ స్టార్ మెడ్లీలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఛానల్ డాన్స్ ట్రూప్ సిద్ధంగా ఉన్నారు. మరి మీరు రెడీనా? సో లెట్స్ ఇన్వైట్ ఛానల్ డాన్స్ ట్రూప్. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో గ్యాప్ ఉండదు. స్వచ్ఛమైన అచ్చ తెలుగు గీత కవాలా
కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టండి. किसकी नजर लगी किसे, ये भारत देश हमारा, किसकी नजर लगी किसे, अमरतिया 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 अमरतिया. शंकर दादा MBBS को जय बोलो. शंकर दादा MBBS. 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 शंकर दादा ఛానల్ డాన్స్ ట్రూప్. దట్ వాజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సూపర్బ్ గా పర్ఫామ్ చేశారు. అసలు మెగాస్టార్ చిరంజీవి గారి పాటలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటలు వస్తూ ఉంటే ఎవరికి కుర్చీల్లో కూర్చోబుద్ధి కాలేదు, కానీ కొంచెం కంట్రోల్లో ఉన్నారమ్మా అందరూ. గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ టూ. ఓకే, సో డాక్టర్ సి రోహన్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నిర్మాతగా మారి మనకి ఈ అద్భుతమైన సినిమాని అందిస్తున్నారు. రోహన్ కుమార్ గారు ఒక్కసారి అలా తిరిగి అందరికీ ఒక హలో చెప్పండి. మా నిర్మాత గారు ఇక్కడే కూర్చున్నారు, డాక్టర్ సి రోహన్ కుమార్ రెడ్డి గారు. అలాగే మీరందరూ ఇప్పుడు చూడాలనుకున్నటువంటి ఇంకొక వ్యక్తిని కూడా జస్ట్ ఒక్కసారి వెల్కమ్ బ్యాక్ టు చెప్పమంటాను. ద గార్జియస్, లవ్లీ, ఫెంటాస్టిక్ ముమైత్ ఖాన్. ఏయ్ ముమైత్,
ఓకే, సో ఈరోజు చాలా మంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. కేఎస్ రామారావు గారు, కోన వెంకట్ గారు, అండ్ ఈ సినిమాతో లిరిక్ రైటర్ కూడా మారారు. బ్రదర్ ఇన్స్పిరేషన్తో అనుకుంటాను. ఇప్పటి వరకు డిజైనర్గా మనందరికీ తెలుసు నీరజ గారు. ఈ సినిమాలో పాటలు కూడా రాశారు. ఎలా ఉన్నాయో మరికొద్ది సేపట్లో మనం విననున్నాము. సీను గారు వెల్కమ్ అండి. మధ్యలో ఖాళీ ఉంటే ఒకసారి వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు మీరు. పిల్ల నువ్వు లేని జీవితం నుంచి సుప్రీం వరకు ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. మేనమామలు ఒకరు మెగాస్టార్, ఇంకొకళ్ళు పవర్ స్టార్. అలాగే సపోర్ట్ చేయడానికి ఉండనే ఉన్నాడు మెగా పవర్ స్టార్. బట్ స్టిల్ బోలెడంత కష్టపడి డాన్సుల్లో నటనలో నైపుణ్యాన్ని సంపాదించి ఈరోజు ఇక్కడ వరకు రీచ్ అయినటువంటి సాయి ధర్మ తేజ్ సినిమాలోని స్పెషల్ సాంగ్స్ గురించి ఒక మెడ్లీతో సిద్ధంగా ఉన్నారు. ఛానల్ డాన్స్ ట్రూప్, లెట్స్ వెల్కమ్ దెమ్. Come to my Baba, why you calling on me? Walking through my heart like I'm shooting lonely. I'm really getting hard, you're the one I wanna meet. I hit you like your mind, 'cause I'm the rule. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలో నేను నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి. పోలీసు పిల్ల నాంచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాంచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కట్టింగ్, అందుకే హోళ్ళో చెప్పి హారన్ కొట్టొద్దే. అందమైన ఫీలింగ్ అడుకోకే డార్లింగ్, లాగు పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టొద్దే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎత్తుకెళ్తా శ్రీదేవి, శ్రీదేవి. సిలకు ఎగిరోతాం పాయే, సీట్లో కూసోయే, బెగి బెల్టే పెట్టేయే. పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నీ సెంటర్ కొస్తా, స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. రంబా 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 రాయే, రంపాడిస్తా నంది జయే, హిటే పుట్టి రూటే పట్టే, సై అంటే సయ్యే. రయ్యా 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 రారో, తుఫానల్లే ఉంది జోరో, కాకా పట్టి కేకే పెట్టి బ్రేక్ వేస్తారో. బాలా 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 మహూ టాక్సీ బాలా 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 పెంచే 1000 బాలా 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 తూ హే టాక్సీ బాలా 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 బాలా
వెంకటేశ్వర మూవీ మేకర్స్ తిక్కా సినిమాతో తెరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం ఇంకా చాలా సినిమాలను తీయాలని ఆశిస్తూ ప్రొడ్యూసర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్, బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ అండ్ ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్. సో సినిమా ప్రొడ్యూసర్గా ఇంకా అద్భుతమైన సినిమాలు తీయాలి, 100 రోజులు ఆడాలి, గట్టిగా మీ చప్పట్లు మ్రోగాలి. ఫస్ట్ సాంగ్ లాంచ్ ఆఫ్ తిక్కా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ప్రముఖ నిర్మాత శ్రీ కెఎస్ రామారావు గారు. మా హీరో ఫ్యామిలీ అంటే మా మెగాస్టార్ ఫ్యామిలీలో ఆయన వారసుడితో ఈ రోహిణ్ రెడ్డి గారి సినిమా చేయటం నిజంగా ఆయన అదృష్టం. అలాగే అటువంటి డాక్టర్, అభిరుచికల నిర్మాత, ఆయనతో సినిమా హీరోగా నటించడం మా సాయి ధర్మతేజ్ అదృష్టం. అలాగే ఈ సినిమాకి ఈరోజు బహుశా తమన్ వచ్చారా, తమన్ గారు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ, డైరెక్టర్ సునీల్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతూ ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవుతుందని ఇప్పుడు చూసిన టీజర్ చూస్తేనే అర్థమవుతుంది సాయి ధర్మతేజ్ ఎంత పవర్ఫుల్గా యాక్ట్ చేశాడో. డెఫినెట్గా మరో బ్లాక్ బాస్టర్ అవుతుందని నమ్ముతూ రోహిణ్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సాయి ధరమ్తేజ్, నా నోట్లోంచి ఆ పేరు ఉచ్చరిస్తుంటేనే గుండెల్లో ఏదో తెలియని ఒక చిన్న ప్రౌడ్. ఎస్, హీఈస్ మై హీరో, ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్. వడివడిగా వేడివేడిగా వాడివాడిగా అడుగులేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న మా సుప్రీం హీరో సాయి ధరమ్తేజ్ ఇంకా చాలా మెట్లను ఎక్కాల్సింది. డెఫినెట్గా నేను అనుకున్న ఆ స్థానానికి చేరతాడు. ఇంకా 146 మెట్లు ఉన్నాయి, 146 మెట్లు ఉన్నాయి, డెఫినెట్గా ఎక్కుతాడని గంటాబద్ధంగా చెప్పుకుంటాను నేను. అలాగే ఈ చిత్ర నిర్మాత తేజ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ శ్రీ రోహిణ్ రెడ్డి గారు, యువ నిర్మాత. డెఫినెట్గా చాలా సినిమాలు చేయాలని, అది ఈ విజయం అంకురార్పణ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మై డియర్ బ్రదర్ తమన్, ఆల్ ది బెస్ట్ తమన్. ఈ చిత్రంలో పనిచేసిన మిగతా సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎస్పెషల్లీ డైరెక్టర్ సునీల్ కుమార్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. నీతో వస్తున్నా, నిలువెల్లా మనసై నిన్నే చూస్తున్నా, నేనంటూ నేలపై ఉన్నదే నీ కోసం, నీ కోసం, నీ కోసం. నన్ను నేను కాదనుకుంటానే, నీ కోసం, నీ కోసం. నింగికైన రంగులు వేస్తానే, నీ కోసం, నీ కోసం. తూర్పులు పడవర చేస్తానే. తిక్కా ఆల్బమ్ డెఫినెట్గా ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ ఆల్బమ్ ఇన్ తమన్స్ కెరీర్ అని చెప్పాలి. ఎక్స్ట్రాడినరీ సింగర్స్ చాయిస్. ఒక పాట ధనుష్ గారు, ఒక పాట సింబు గారు, ఒక పాట ఉషా ఉత్తూప్, ఒక పాట తనే పాడాడు. స్పెషల్గా నేను రాసిన తిక్కా టైటిల్ సాంగ్ చాలా పెప్పి లిరిక్స్. ఏక్ నిరంజన్ పాట తర్వాత మళ్ళీ అలాంటి ఒక మంచి తమాషా లిరిక్స్ కుదిరిన పాట. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్కి ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ వాయిస్ దాన్ ధనుష్ గారు. మార్నింగ్ పాట విన్నాను, ఎక్స్ట్రాడినరీ డిక్షన్, అంటే లిరికల్ ఫ్లో చాలా ఈజీతో పాడినట్టుగా అనిపిస్తుంది. ఎంత పెయిన్ తీసుకున్నాడో తెలియదు తమన్. నిజంగా థ్యాంక్స్ టు తమన్ ఫర్ సెలెక్టింగ్ ధనుష్ గారు. అండ్ సింబు సాంగ్ కూడా చాలా బాగుంది, ఉషా ఉత్తూప్ గారి సాంగ్ చాలా బాగుంది. అండ్ నేను రాసిన ఇంకో పాట నీకోసం, బ్యూటిఫుల్ లిరిక్స్, నాకు బాగా నచ్చినటువంటి పాట, మంచి మీనింగ్ఫుల్ సాంగ్ కుదిరింది. అండ్ ఈ ఆల్బమ్తో పాటు డెబ్యూ చేసినటువంటి నీరజ కోన గారు లిరిసిస్ట్ గాను. సో ఐ వెల్కమ్ హర్, ఐ కంగ్రాచులేట్ హర్ ఆన్ హర్ డెబ్యూ. ఆ పాట కూడా నన్ను చాలా చక్కగా రాశారు. మార్నింగ్ నుంచి చూసే ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను ట్రెండింగ్ యాక్చువల్లీ తిక్కా సాంగ్స్ చాలా బాగున్నాయి, సూపర్ హిట్ ఆల్బమ్ అని చెప్పేసి. ఎంతకన్నా ఎక్సైట్మెంట్ ఏముంటుంది మాకు ఇది పండుగ రోజు. సో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్, ఐఎమ్ రియల్లీ సెలబ్రేటింగ్. అండ్ థ్యాంక్స్ టు తమన్. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు తిక్కా టీమ్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ సాయి ధరమ్తేజ్ గారు. సుప్రీం వర్క్ చేసిన మళ్ళీ ఈ సినిమాతో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే, సో సెకండ్ సాంగ్ లాంచ్ అండ్ ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ మాగంటి గోపీనాథ్ గారిని. ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి ఆడియో రిలీజ్ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సినిమా మొదటి సినిమా, కొత్త ప్రొడ్యూసరు కనుక డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ
మేము ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం కనుక అందరూ ఆశీర్వాదంతో మేము కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి అదే డైరెక్టర్ గారికి మరి అదేవిధంగా హీరో గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. తేజు, మీ మావయ్య తెక్కేంటే చూసాం ఆల్రెడీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెక్క మాకు తెలుసు. ఇప్పుడు నే తెక్కేంటే చూడాలి. అటు మెగాస్టార్ చిరంజీవి గారి ఆయన పోలికలు, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, అటు మెగా పవర్ స్టార్ ఎంటైర్ ఫ్యామిలీ వీళ్ళందరి అభిమానుల ఆదరణ ఇవన్నీ కలిపి ఈ తిక్క సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, నాకు సునీల్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి పరిచయం. సో ఇది సునీల్కి చాలా పెద్ద బ్రేక్ అవ్వాలని, అలాగే రోహిన్ రెడ్డి గారికి ఆయనకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ప్రొడ్యూసర్గా కోరుకుంటూ నీ తెక్కేంటో చూద్దాం త్వరలో. థ్యాంక్ యూ. ప్లీజ్ లాంచ్ సెకండ్ సాంగ్ ప్లీజ్. తిక్క తిక్క తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్క తిక్క తిక్కగున్నదే, అన్ని పక్కలాగి టొక్కుతున్నదే. ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా, ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టికెవ్వమన్నదే. ఒకటి ఆ ఎక్కలే, రెండు ఆ కిక్కులే, మూడు ఏ తొక్కలే, ఏ అయినా కానీ తిక్క హ్యాండిల్ విత్ కేర్ లోని సెకండ్ సాంగ్ ని రామ్ జోగి శాస్త్రి గారు రాయగా తమన్ గారు మళ్ళీ కొట్టేశారండి, హిట్ కొట్టేశారు. సో తమన్ గారు బాయ్స్ సినిమాతో మనకి ఇంట్రడ్యూస్ అయినా ఆ తర్వాత బాయ్స్కి గర్ల్స్కి అందరికీ ఇష్టపడేటువంటి సంగీతాన్ని అందిస్తూనే వస్తున్నారు. మరో హిట్ కొట్టేశారు విత్ తిక్క హ్యాండిల్ విత్ కేర్. బిఫోర్ దట్ మూవింగ్ హెడ్ టు ద థర్డ్ సాంగ్ లాంచ్, అండ్ ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము వాసవి గ్రూప్ చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ గారు. ఆయన పేరు లేకుండా ఫంక్షనే జరగదు. ఆయన ఎక్కడున్నా తేజుకు ప్రతి సినిమాకు బ్లెస్సింగ్స్ వస్తూనే ఉంటాయి. మన తేజు బాబు కూడా ఒక్కసారి నిలబడితే చూడాలని ఉంది, ఇందాక చూడలే. ఒకసారి బ్యాక్. ఏంటి తేజు చాలా కొత్తగా తయారై వచ్చావు? సినిమాకు జనాల మనసులు దొరకటానికా? సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సాధారణంగా సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్తాము. మా రోహిన్ రాజకీయాల నుంచి సినిమాలోకి వచ్చాడు. వెల్కమ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం. అండ్ సునీల్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్సో. అండ్ తమన్, ఎవ్రీవన్. అండ్ తేజు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అండ్ సుప్రీం తర్వాత వస్తుంది కాబట్టి ఈ తిక్కేంటో చూపించేసి ఇది కూడా సూపర్ హిట్ కొట్టాలని హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. We would have been even more happy to see Priyanka Chopra ma'am here. Probably the next time when the success of the function is happening. So you're here to bless Manara. That's super nice, very nice, and requesting you to please speak a few words. Thank you. You're brilliant on the stage. Namaskar. This is quite a surprise. I'm sorry I cannot speak the local language Telugu, but I would still like to wish you all the best for this movie, and may you have huge success. I'm sure you would. I'm proud of you all. Good for you. Bye-bye. పవర్ స్టార్ గారి తరపున థర్డ్ సాంగ్ లాంచ్. He's a hot shot hero. All the girls go oh. Hello hi, hello hi, hello hi. Andalto heart ni clean bouchay. Hello hi, hello hi, hello hi. Pedal to pedda wiki WhatsApp chay. Come on sweetie, naughty, cutie, oh beauty. Choti choti yavanna ni nachinatte kelo. 30, 40, oh 50. Ochindante zindagilo jilluntada bolo. First
సునీల్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. కొంచెం డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ గురించి మాట్లాడతాను. సునీల్ ఫెంటాస్టిక్ కెమెరామెన్. సునీల్కి ఉన్న తిక్ ఏంటంటే తనకు మామూలుగా అందరికి ఒక రూట్లో వెళ్తుంటే తను డిఫరెంట్ రూట్లోకి వెళ్తాడు. అండ్ దట్ ఈస్ సునీల్స్ తిక్క. సో డెఫినెట్గా ఇది సాయి కెరియర్లో ఒక డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుంది. అండ్ ట్రైలర్ చూస్తేనే బ్లాక్ బ్లాస్టర్ కళలు కనపడుతున్నాయి. అండ్ సాయి ప్రతి యంగ్ డైరెక్టర్ని అడిగితే ఎవరి కోసం కథ ప్రిపేర్ చేస్తామంటే సాయి పేరే వస్తుంది. సో ఐ థింక్ దట్స్ ఎ ట్రిబ్యూట్ టు యూ. ఎందుకంటే సాయి డిఫరెంట్ కథలు ఎన్నుకుంటున్నాడు. సో ఐ హోప్ ఇంక నీ కెరియర్ బ్లాక్ బస్టరే, నో డౌట్ ఇన్ దట్. అండ్ మై బ్రదర్ తమన్ ఒక అనంతమైన సముద్రం. మీరు చెంబు పట్టుకొని వెళ్తే అంతే వస్తుంది. సునీల్ ట్యాంకర్లు పట్టుకొని వెళ్ళినట్టున్నాడు. సో తమన్ ఇట్స్ ఆల్రెడీ సౌండింగ్ ఫెంటాస్టిక్. ఆల్రెడీ ఇప్పుడు నా కాలర్ ట్యూన్ మార్చేద్దాం అనుకుంటున్నాను తిక్క ట్యూన్కి. సూపర్ హిట్. అండ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. యూ గైజ్ ఆర్ గోనా రాక్ ఇట్. ఈ సినిమా హీరో సాయి ధర్మ తేజ్, సుప్రీమ్స్ హీరో సాయి ధర్మ తేజ్ నాకు నటుడు కాకముందు నుంచి స్నేహితుడు. మెగాస్టార్ చిరంజీవి గారి డెడికేషన్, డిసిప్లిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, ముక్కుసూటితనం పుణికిపుచ్చుకున్న నటుడు సాయి ధర్మ తేజ్. ప్రతి అడుగులోనూ క్లారిటీ ఉంటుంది, ప్రతి డెసిషన్లోనూ క్లారిటీ ఉంటుంది అతనికి. సుప్రీం హీరో స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళేందుకు అన్ని లక్షణాల పుష్కలంగా ఉన్న హీరో మన సాయి ధర్మ తేజ్. ఆయనకి నా శుభాభినందనలు. అలాగే ఈ దర్శకుడు సునీల్ నాకు ఆప్తుడు, స్నేహితుడు, చాలా సన్నిహితుడు, చాలా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, టెక్నికల్ ఎక్సలెన్సీ ఉన్న సునీల్ ఈ సినిమాతో చాలా పెద్ద సక్సెస్ తీసుకుంటాడని ఆశిస్తున్నాను. అలాగే తమన్ ఏది చేసినా సంచలనమే, ఏ పాట అయినా సంచలనమే మనందరికీ తెలుసు. అలాంటి తమన్ ఈ సినిమాకి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ట్యూన్స్ ఇచ్చాడు. ప్రతి పాట చాలా బాగున్నాయి, మనం వింటున్నాం. అలాగే పాటలతో పాటు రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే రోహిన్ కుమార్ రెడ్డి గారు నాకు ఫ్రెండు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అలాగే లోరిసా, మొనిసా అండ్ మన్నరా అండ్ ఎప్పటికీ నిండా 16 ఏళ్ళే ముమైత్, వీళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. First of all, congratulations to the entire team and thank you Taman, thanks Sunil Garu and Tej for the opportunity. And it's a one-time thing, it's not going to be again. I was just sitting there and I was like, not to be nervous, you should just do your thing. And now I am nervous. Andarki namaskaram. Thank you so much everyone for coming. And I just want to wish the whole team, the direction department, production, producer, my hero, heroine, all the crew, each and everybody being part of this film, a very best of luck, lots and lots of success. And I love you guys. Thank you so much. Okay, so Mumayt, can we hear the next song? Yes, we do. Can we launch the next song, please? Thank you so much. Thank you. వెళ్ళిపోకే మాటే విన్నంటుండే నాయదా, నువ్వు వెళ్ళిపోతుంటే మనసే పిలిచిందే లేరా ఇలా. తప్పే చేసాగాని క్షమించవే, ఒప్పేసుకుంటా నన్ను మన్నించవే. నన్నింక నువ్వు ఇంత శిక్షించకే, నీ ప్రేమలోన నన్ను హింసించకే. నీ తోడైనే ఉంటా, నా నీడై నువ్వుండు, ఇంకా ఎప్పటిదాకైనా నాతోనే నువ్వుండు. ఆ లాస్ట్ సాంగ్ తమన్ గారు కంపోజ్ చేసినటువంటి ఆ సాంగ్ వినే ముందు థియేట్రికల్ ట్రైలర్ చూడబోతున్నాము. సో థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి ఈరోజు మా ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథి శ్రీ జానారెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రోహిన్ గారు బొకేని అందిస్తున్నారు. బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఇంకా మున్ముందు చాలా సినిమాలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ సాయి ధర్మ తేజ్ సుప్రీం సినిమాతో డోంట్ సౌండ్ హారన్ అండ్ తిక్కా సినిమాతో హ్యాండిల్ విత్ కేర్, ద బ్యూటిఫుల్ మన్నారా హిందీలో తెరంగేట్రం చేసి తెలుగులో జకనా అండ్ ఇప్పుడు ఈ సినిమాతో మనకి పరిచయం అవుతుంది మన్నారా. అండ్ Larissa from Brazil, the whole world is looking upon to Brazil, Rio de Janeiro Olympics. Everybody is going there and here we have Larissa coming to Hyderabad. Welcome.
ఎన్నో మంత్రి పదవులకి అందం తీసుకొచ్చిన శ్రీ జానారెడ్డి గారు ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నారు. అంతకన్నా ముందు వారి మాటలు విందాము. తిక్కని కుదిర్చే విధమే అని భావించండి, లేదా తిక్క అంటే అత్యంత ఇష్టము, లేకంటే ఒక విషయం మీద ఉండేటువంటి ఒక అత్యంత సీరియస్నెస్ని దాన్ని తిక్క కింద తీసుకోరు, కానీ నిజంగా తిక్క కింద కాదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించమని ఈ సందర్భంగా. రైట్, ట్రైలర్ లాంచ్. ధర్మ సంస్థాపనార్థాయ సంథింగ్ షుడ్ బి డన్. నేను అంజలిని కనీసం టచ్ కూడా చేయలేదురా. A friend of beer is friend in bar. Yes. Happy birthday. కొంతమంది ప్రేమ జ్ఞాపకాల వరకే, జీవితాంతం కాదు. పిల్లతోలతో కూతురు కనేసి రోడ్డు మీద వదిలేసి ఎంతమంది జీతాలు నాశనం చేద్దామనరా? రమ్మంటా బయటికి. डर्टी पिक्चर शो करने आया है 36 24 36 థ్యాంక్ యూ సీను గారు. వీళ్ళకేమో కానీ పాపం మా పూనమ్ము లారీసా మన్నారాకి డర్టీ పిక్చర్ అయినట్టుంది. రండి మీరు రండి. బట్ ఐ షుడ్ అప్రిషియేట్ యూ అండి, నిజంగా మీరు చాలా స్పోర్టివ్గా డాన్స్ చేశారు. సీను గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. అండ్ అలాగే ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. ఫస్ట్లీ నేను ఈ సినిమా క్రిటిక్ కాదు అట్ ఆల్, ఎందుకంటే నా క్రిటిక్స్ అంటే కొంచెం భయం. సో నేను అసలు క్రిటిక్ నవ్వదలుచుకోలేదు. నేను ఎప్పుడు సినిమా లవర్గానే మిగలాలనుకుంటున్నానో అలాగే మిగిలిపోతాను. అండ్ ఫస్ట్లీ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇది నా సినిమా, ఎందుకంటే దీనికి సంబంధించి అందరూ నా బెస్ట్ ఫ్రెండ్సే. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ బేసిక్లీ ఫస్ట్ తేజ్ నుంచి స్టార్ట్ చేస్తాను. తేజ్ చాలా సక్సెస్ఫుల్ అయిపోయాడు. ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు ఎప్పుడైనా ఆడియో ఫంక్షన్ ఉన్నప్పుడు మా మధ్యలో కూర్చునేవాడు, ఇప్పుడు అందమైన అమ్మాయిల మధ్యలో కూర్చుంటున్నాడు తేజ్. సో దీన్ని బట్టి అర్థమవబోతుంది తేజ్ చాలా సక్సెస్ఫుల్ అయిపోయాడు. ప్రౌడ్ ఆఫ్ యూ తేజ్. బట్ జస్ట్ కిడింగ్ తేజ్, నాకు నువ్వు ముందు నుంచి తెలుసు, నేను ఎప్పుడూ చెప్తుంటాను, నువ్వు ఒక భయంతో మొదలయ్యావు, ఒక భయంతో నీ కెరీర్ మొదలుపెట్టావు. కానీ ఇంకా ఇంత సక్సెస్ఫుల్ అయినా ఆ భయం నీతో పాటు అలాగే ఉంది, అలాగే పెట్టుకో. ఆ భయం ఉన్నంత కాలం నువ్వు ఎప్పుడు ఇలా కష్టపడుతూనే ఉంటావు, ఎందుకంటే నీ కష్టమే నేను ఇక్కడ తీసుకొచ్చింది, నీ కష్టమే నేను ఇంకా చాలా హైట్స్ తీసుకెళ్తుంది. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ తేజ్. నువ్వు చేరాల్సిన హైట్స్ చాలా ఉంది, నీ టాలెంట్కి, నువ్వు కష్టపడే తత్వానికి. అండ్ సునీల్ డైరెక్టర్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నేను బృందావనం స్క్రిప్ట్ మొదలుపెట్టినప్పుడు నాకు ఆఫీస్ లేదు. సో నేను సునీల్ ఇంట్లోనే కూర్చొని ఫస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేశాను. వాడు అప్పటి నుంచి తెలుసు నాకు. సునీల్ ఈజ్ అ వెరీ ఒక మంచి మనసున్న వ్యక్తి. సో అతను ఎప్పుడు సక్సెస్ఫుల్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను, ఎందుకంటే మేమందరం కష్టంలో ఉన్నప్పుడు వాడు మా పక్కన నిలబడ్డాడు. సో సునీల్, యూ విల్ డెఫినెట్లీ hit a big hit with this film, because many careers start with a first film బాగా ఆడినా ఆడకపోయినా తర్వాత సినిమాల నుంచి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకరిని. సో ఐ ఆల్వేస్ రిలేట్ టు యూ. అండ్ ఇక మా రోహిన్ గురించి చెప్పాలి. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో రోహిన్ ఒకడు. ఫ్రెండ్స్ కోసం ఏ గీతైనా దాటి ఎంతవరకు దూరంగా వెళ్తాడు. He doesn't have a need to do a film. He's just doing it because of his passion. తను పొలిటీషియన్గా సక్సెస్ఫుల్, తను
బిజినెస్ వైజ్ అన్ని విధాలుగా కూడా తను చాలా సక్సెస్ఫుల్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్ ఈజ్ హియర్. అండ్ తమన్ నేను ఒకటే అంటే బృందావనం అప్పుడు తమన్ ఇంకా నిజంగా అప్పుడే వస్తున్నాడు పైకి. అందరూ చాలా వినిపిస్తూ ఉంటాయి నాకు తమన్ గురించి, దట్ యునో ఏదో చాలా రకాలుగా వినిపిస్తుంటాయి. కానీ తమన్ టాలెంట్ ఏంటో నిజంగా చాలా తక్కువ మందికే తెలుసు. అండ్ అందులో నేనొకరిని. వాడు కనుక అనుకుంటే నిజంగా ఈ తిక్క లాంటి ఆల్బమ్స్, మీరు తిక్క మ్యూజిక్ ఫస్ట్ టైం వింటున్నారు, కానీ రెండర్ అయినా కొద్దీ మీకు తమన్ ఏంటో మీకు నిజంగా అర్థమవుతూ ఉంది. సో తమన్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ Larissa, welcome to the industry. And I think you'll have a lot more to do here. And Mannara, all the very best. And Guhan Garki, all and the whole team of Tikka, wish all the very best. Any Tikkalaku lekkunto teliyadu gaani Tikkaku matram definitely ga lekkuntadani nenu anukuntunnanu. Thank you very much. Okay, I just want to launch the 5th song of the movie Tikka. Thank you. Dirty picture show करने आया 36 24 36 కచ్చి అందాలన్నీ చూపిస్తున్నావే, ఏ మధ్యలోని ముళ్ళులాగా తిప్పిస్తున్నావే. నేను చౌరస్తాలో వచ్చానంటే బార్ బార్ గత్తర్ గత్తర్ చిక్ చిక్ తోడా తోడా పే చిక్ मैं तो रैप चिक చూపించేస్తా మ్యాజిక్. डर्टी पिक्चर शो करने आया 36 24 36 या चिक रैप चिक तोड़ा बे चिक डर्टी पिक्चर शो करने आया 36 24 36 या కచ్చి అందాలన్నీ చూపిస్తున్నావే, ఏ మధ్యలోని ముళ్ళులాగా తిప్పిస్తున్నావే. నేను చౌరస్తాలో వచ్చానంటే బార్ బార్ గత్తర్ గత్తర్ చిక్ రప్ చిక్ తోడా బే చిక్ నాతో రప్ చిక్ చూపించేస్తా మ్యాజిక్. डर्टी पिक्चर शो करने आया रप चिक तोड़ा बे चिक 36 24 36 या चिक रप चिक तोड़ा बे चिक. ఇందాక మనం ఒక షాడో యాక్ట్ చూసాము. ఈరోజు బాంబే నుంచి ఇంకొక స్పెషల్ పర్ఫార్మర్స్ ఇక్కడికి రావడం జరిగింది, టీమ్ హైపరియాన్. అండ్ దిస్ ఇస్ వేర్ టెక్నికాలిటీ మీట్స్ ఎంటర్టైన్మెంట్. రియాలిటీ షోస్లో దే ఆర్ నోన్ ఫేజ్ ఇన్ ఇంటర్నేషనల్ స్టేజ్ షోస్ ఆల్సో. ఈరోజు వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. తిక్కాలోని సాంగ్స్ అన్నిటినీ రీమిక్స్ చేసి ఇక్కడ దే ఆర్ గోయింగ్ టు పర్ఫామ్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ టీమ్ హైపరియాన్. ఆడియో లాంచ్ కార్యక్రమం జరగబోతుంది. ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదకి మరోసారి ఆహ్వానిస్తున్నాము. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్తో మొట్టమొదటిసారిగా ప్రొడ్యూసర్గా డాక్టర్ రోహన్ కుమార్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ చిత్రం దర్శకులు సునీల్ రెడ్డి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ సునీల్ రెడ్డి గారు.
తిక్క తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏదొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి కుక్కుతున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరాకంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి కెవ్వుమన్నదే చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీలకు నేనే ఖర్చిఫ్ అయిపోయా తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్కు నాకు ఎక్కనున్నదే ఏదొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే. Thank you all for coming. I just want to take a moment of yours. I won't waste most of your time. I just want to thank few people here. First and foremost, my parents. My dad is here. My whole family is here. దాని తర్వాత ఇద్దరండి ఈ మూవీ జరగడానికి మెయిన్ కారణం ఇద్దరు మనుషులు. ఒకటి సాయి ధరమ్ తేజ్, రెండు డాక్టర్ సి రోహిన్ రెడ్డి. I really can't thank them enough for giving me this chance. ఎందుకంటే నా ఓం సినిమా ఎంత బిగ్ ఫ్లాప్ మీ అందరికీ తెలుసు. సో గివింగ్ another chance to a flop director and trusting me, I can't thank them enough. Thank you Teju, thank you Rohin. And ఎస్పెషలీ ఈ రోజు ఈ ఫంక్షన్ జరుగుతున్న దానికి రీజన్ ఎస్ఎస్ తమన్. మీ పాటలన్నీ మీరు విన్నారు, నేను స్పెషల్గా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ యూ గివెన్ మీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్. రియలీ థ్యాంక్ యూ అ లాట్. ఇట్ విల్ రియలీ హెల్ప్ ద మూవీ అ లాట్. అంతేకాకుండా పేరు పేరున ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరికీ, పనిచేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, బట్ ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ మై నాకు స్టేజ్ మీద మాట్లాడడం అలవాట్లేదండి, సో ప్లీజ్ ఏమనుకోవద్దు. ఐఎమ్ గోయింగ్ టు టేక్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ తేజ్. ఇద్దరం చాలా పెద్ద క్రికెట్ పార్ట్నర్స్. మా ఫస్ట్ మీటింగ్ గ్రౌండ్లోనే జరిగింది. సో రియలీ హ్యాపీ ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత అద్భుతంగా. సునీల్, ఐ నో ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్, ఫ్రమ్ టైమ్ ఆఫ్ బృందావనం నుంచి వంశీతో పనిచేసినప్పటి నుంచి ఐ నో సునీల్ వెరీ వెల్. అండ్ వర్కింగ్ విత్ సునీల్ ఇస్ లైక్ వర్కింగ్ విత్ మై ఓన్ బ్రదర్. అండ్ హీ టుక్ ద బెస్ట్ ఫ్రమ్ మీ. ఐ రియల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఈ ఆడియోతో. అండ్ ఈ ఆడియో చేసాం, అందరం కష్టపడ్డాం, నేను, సాయ్, రోహన్, సునీల్ అందరం. బట్ ఈ సాంగ్స్కి ఒక బజ్, ఒక ఫ్యాంటాస్టిక్ ఒక రెండరింగ్. I have to thank Dhanush and Simbu for giving their voices to Sai Dharam Tej. Sai ante వాళ్ళకి చాలా చాలా ఇష్టం. సో మెయిన్గా పాటకైనా సరే ఫస్ట్ దే వాంటెడ్ టు గివ్ దేర్ బెస్ట్. సో ధనుష్, సింబును పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాక్చువల్గా చాలా చాలా. సో నేను ఇలా చెప్పిన వెంటనే అలా కారు వేసుకుని వచ్చి పాడేశారు. సో first of all, I have to thank Dhanush and Simbu once again for their fantastic love and time. Mana heroes ki sare, Power Star ki sare, Chiranjeevi garu ki sare, Sai ki sare, Naku sare, Rohin ki sare, andar ki they showed their love, wala talent, everything. So wherever they are, thank you so much Dhanush and Simbu for making this buzz today. Really happy. And కమింగ్ టు సునీల్, చాలా ఒక 1 yearగా ఈ ప్రాజెక్ట్ వీఆర్ మూవింగ్ ఇట్ ఇన్ అ వెరీ ఎంత ఎగ్జైటెడ్గా ఉండింది. ఈరోజు ఎప్పుడు లాంచ్ వస్తుంది ఈ సినిమా, ఇలాంటి ఒక కొత్త జానర్ ఫిల్మ్ ఎలా ఎప్పుడు లాంచ్ అవుతుంది, మనకి ఎలా కొత్తగా మనం వీ కెన్ మేక్ న్యూ సౌండ్స్ అనేది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ సునీల్ అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ వండర్ఫుల్ ఆల్బమ్. దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. And I have to thank all the lyric writers, Ramjo Shastri garu, బాంబేలో ఎక్కడో హోటల్ రూమ్లో రాసుకుంటూ పొద్దున నేను రాలేనని చెప్పారు.
2ంటికి ఫ్లైట్ టికెట్ పంపించి రాకపోతే మీకు బాంబేలో మిమ్మల్ని లేపేస్తా అని చెప్పాను. సో వెంటనే బయలుదేరి వచ్చారు. సో రామ్జో శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు పాప ఆయన ఎక్కడో స్టక్ అయిపోయారు. సో ఈ కుడ్ నాట్ కమ్. అండ్ ఇంట్రడ్యూసింగ్ నీరజ కోన గారు, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, సూపర్ ఎనర్జీ, ఛాన్సే లేదు. సాయ్ అంతా ఓకే టీమ్ అనమాట. వి రియలీ లైక్ ఈచ్ అదర్ వెరీ వెరీ వెల్. సాయికి అయితే సో మచ్ ఎనర్జీ షీ గివ్స్ మొత్తం టీమ్కి. అండ్ కోన గారు సేమ్, థ్యాంకింగ్ హిమ్ ఫర్ దిస్, థ్యాంక్ హిమ్ ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ బ్లెస్సింగ్ అస్. సో కొంచెం ల్యాగ్ అవుతోంది, నిద్ర వస్తుంది. అండ్ ఓవర్ టు రోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? అందరికీ నమస్కారం. నా పేరు మనారా చోప్రా, జకన్నా సినిమా హీరోయిన్. Everyone knows. So ధన్యవాదాలు for making Jacana a big successful film. And the love you have given to me for Jacana, I wish the same goes for Tikka. And please bless me. And I want to thank, first of all, my mommy. She's come all the way, Dr. Madhu Chopra, just to be with me, my support system, my family, my mother, Chanchal, from the team. First of all, I would like to thank Sunil Reddy, my director. He saw my Hindi film Zid and he said, you are the girl who's gonna be playing, I think I should not reveal it right now. It's better that the makers, they reveal about it. So thank you, Sunil, and I hope you see a different side of Manara and you enjoy it. Tej, thank you. I'm very happy. Jacana Cinema audio launch, Chiranjeevi Garu came. He blessed me. My sister Priyanka, she has worked with Ram Charan Tej. And now I'm working with Saidaram Tej. So chala happy ga undi. And Rohin Reddy. Oh my God, just look at him. He's so blank. He's so nervous. His first film. Chala excited ga undi, but he's very nervous. But a thorough gentleman, a man of his words. He is super, I mean, the best human being I have ever met, the best friend I have in Hyderabad, just a call away. And more than a producer, Rohin sir is a friend, and I wish him all the very best and big success for Tikka. I hope it crosses more than 150 days and we are back on this platform to celebrate with you all and call you out here. Thank you so much. Thanks. Namaskaram. I would like to first say thank you to all of you for coming here tonight. And then first, thank you, Rohin sir. Thank you, my director, Sunil sir. Thank you so much for the opportunity that you gave me. And as my first movie, I dedicate myself 100%. I didn't know the language and I had classes for it. I did all my best. I hope you guys enjoy it. Thank you, Taman sir. Thank you so much. Thank you, all of you. Thanks. Teju. Working with him, it's been more than an honor for me. He has been my support, my good friend, and the best person I've met, and the best hero. That I'm gonna take this experience I'm gonna have, and I'm gonna take it for my entire life. It's my first step in Telugu industry. Thank you guys, thank you so much. మన హీరో గారి సినిమా ఒకటి చూశాను నేను.
ఫ్లైట్లో పోకుంటా అమెరికా చాలా హ్యాపీగా అరే మా రోహిన్ రెడ్డి హీరోయినా అని కొద్ది అనుమానపడ్డా. ఇంత బాగా యాక్షన్ చేస్తాడు, చాలా ఫ్యూచర్ ఉన్నది, తప్పకుండా నెంబర్ 1 తెలుగులో నెంబర్ 1 హీరో కాబోతున్నాడు. నేను ఎవ్వరికి సర్టిఫికెట్ ఇవ్వలే, వీరొక్కరికి సర్టిఫికెట్ ఇస్తున్నా. మా రోహిన్ రెడ్డి గారు ఏది పడితే అది బంగారం అయింది. ఇంతవరకు రోహిన్ రెడ్డి పట్టింది ఎప్పుడు కూడా సక్సెస్ కాకుండా ఏది లేదు ఆయన జీవితంలో. ఇది సక్సెస్ఫుల్ అవుతుంది, చరిత్ర సృష్టిస్తుంది. మా డైరెక్టర్ కూడా మా వరంగల్లోడే, మా తమ్ముడే. తప్పకుండా సక్సెస్ అవుతాడు, మంచి పేరు సంపాదిస్తాడు. ఈ సినిమాతోటి తిరుగులేని తెలుగు ప్రజల లోపల వీళ్ళందరూ కూడా అభిమానం పొందుతారని నమ్మకం, విశ్వాసం నాకున్నది. నేను ఏ పిక్చర్కు తప్పించుకుంటాను సామాన్యంగా, పిలిస్తే ఎందుకులే ఆ సినిమా గోలల్లా అని. కానీ నేను ఏది అడుగు పెట్టినా అది సక్సెస్ అవుతుంది, ఇది కూడా సక్సెస్ అవుతుంది. అందరికి నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మెగా అభిమానులకు, పాత్రికేయులకు, మిత్రులకు, వేదికను అలంకరించిన మంది, ఇక్కడ చూసిన వాళ్ళు మీరు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మన సినిమాలో చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా పేరు పేరు తీసుకుంటే మనకు ఇంకో గంట ఇద్ది. కానీ ప్రస్తుతానికి మన తేజు గురించి మాట్లాడాలి. ఇప్పుడు పవర్ స్టార్, మెగాస్టార్, వాళ్ళ ఇంట్లో అందరు స్టార్లే అండి. అందరు పేర్లు చెప్పాలి అంటే వాళ్ళందరూ అంటే మాకు చాలా అభిమానం. యాక్చువల్లీ అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకుంటూనే పెరిగినాం మేమందరం కూడా. కాకపోతే ఈ సినిమాలో తేజు నా ఒక సొంత బ్రదర్ లెక్క, ఏదో సొంత బ్రదర్తో సినిమా తీసిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఏదో ఒక యాక్టర్తో చేసినానో లేకపోతే నాకు సినిమా ఇండస్ట్రీ అనేది కొత్త. ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో నాకు తేజు దొరకడము, సునీల్ దొరకడము, ఈ స్టేజ్ మీద ఉన్న వీళ్ళందరూ దొరకడం నాకు నిజంగా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే మా కెమెరామెన్ గోవన్ గారు అయితేంది, ప్రేమ్ రక్షిత్ గారు అయితేంది, తమన్ గారు, హీ హాజ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. తమన్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నా ఫస్ట్ సినిమాకి అంత మంచి మ్యూజిక్ ఇచ్చిండు. దానికి తోడు ధనుష్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. మీరు ఈ సాంగ్ మా సినిమాకి పాడినందుకు. శింబు గారికి లిరిక్స్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలండి. తేజుతోటి నేను ఈ సినిమాలో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒకటి అనిపించింది. ఫస్ట్ సినిమాలనేమో తేజు చూస్తుంటే ఏం తేజు అని చూస్తున్నప్పుడు ఫస్ట్ సినిమాలు చూసిన తర్వాత ఒక నార్మల్ డ్రింక్ లెక్క కనిపించిండు. సెకండ్ సినిమా చూసేవారికేమో కూల్ డ్రింక్ లెక్క అనిపించింది. ఇప్పుడు మాత్రం పవర్ ఎనర్జీ డ్రింక్ లెక్క అనిపించింది. తేజ్ ఎనర్జీ ఏందో ఇవాళ మేము చూసినాము. ఈ ఎనర్జీ ఇట్లే కంటిన్యూ అవుతుందని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. తేజు నాకు ఈ కాంబినేషన్ సునీల్ తోటి డెఫినెట్గా తమన్ గారు ఇచ్చిన ఆల్బమ్ తోటి పెద్ద హిట్ అవుతుందని నేనైతే డెఫినెట్గా అనుకుంటున్నాను. మా మూవీలో యాక్ట్రెస్ లరీసా, షీఈస్ ఫ్రమ్ బ్రెజిల్ యాక్చువల్లీ, బట్ షీ హాజ్ గివెన్ హర్ 100% డెడికేషన్. ఆమె ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఈ సినిమాలో వండర్ఫుల్ యాక్ట్ చేసింది. షీ లుక్స్ లైక్ ఎ తెలుగు గర్ల్. వెల్కమ్ టు ఇండస్ట్రీ లరీసా. మన్నారా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ననే ఆమె సినిమా కూడా రిలీజ్ అయింది, మీరు చూసింది జక్కన్న. షీఈ్ అ వండర్ఫుల్ యాక్టర్. సో తమన్ గారి గురించి అయితే ఇప్పుడు అందరు మీరు చూసింది కాబట్టి ఇంకా చెప్పాల్సింది కూడా ఏం లేదు నేను. కానీ మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, చిన్న లైట్ మ్యాన్ కాడి నుంచి అయితే పెద్ద టెక్నీషియన్ వరకు ప్రతి ఒక్కరు కష్టపడ్డారండి దీంట్లో. వాళ్ళ కష్టం ఈ ఫలితాన్ని చూపిస్తుందని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ సినిమా ఆగస్ట్ 13th రోజు డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా దీన్ని డెఫినెట్గా హిట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మా ప్రొడ్యూసర్స్కి అండ్ మీరంత ప్రేమగా అరుస్తుంటే నేను ఆపలేను బ్రదర్. మీరు కంటిన్యూ. చాలా రోజులు అయిపోయింది వినేలాగా.
గట్టిగా ఒకసారి పవర్ స్టార్ అని చెప్పి అరవండి అయ్యా, కమాన్. పవర్ స్టార్, అది ఇప్పుడు ఊపు వచ్చింది కాస్త మనకి. సో ఎస్, డెఫినెట్లీ ఆయన బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. అండ్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్తో పాటు, కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్తో పాటు ఇక్కడ ఉన్నాను. మీ అందరి ప్రేమ నేను ఇలా పొందగలుగుతున్నాను. సో డెఫినెట్లీ వాళ్ళు లేకుండా నేను లేనండి. సో ఏం బ్రదర్, ఇందాక వస్తాను, ఇంకా స్పీచ్ చాలా ఉంది, మీకు మీ గురించి చెప్పాలి. డెఫినెట్గా చెప్తాను. సో ఈ సినిమా నాకు ఫస్ట్ కథ చెప్పింది దావూద్ అండి. తను ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు నాకు అసలు ప్రతి ఒక్క జీవితంలో ఒక బ్రేకప్ అనేది ఉంటుంది. సో విడిపోయిన తర్వాత, అమ్మాయితో విడిపోయిన తర్వాత తను ఎలాగైతే ఫీల్ అవుతుంది, తను ఎలా ఎక్స్ప్రెస్ చేశాడు, తను చేసింది కరెక్టా కాదా అని చెప్పాడు. సో నేను అది బాగా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే మనకి ఎప్పుడు ఉండేది బ్రేకప్సే కాబట్టి. సో నాకు బాగా నచ్చింది. అండ్ సునీల్ అన్న నాకు ఎప్పటి నుంచో పరిచయం నాకు. సో నేను ఒకరికొకరు సాంగ్ చూసినప్పుడు ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఫర్ హిమ్. అండ్ తర్వాత నా ఫ్రెండ్ సినిమాకి పనిచేశాడు, నేను మీకు తెలుసా అని. సో అప్పటి నుంచి పరిచయం నాకు సునీల్ అన్న. అండ్ తన డైరెక్షన్ కేపబిలిటీస్ మీద, తన టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద తనకున్న గ్రిప్కి నాకు తెలుసు. సో తను చెప్పిన వెంటనే నేను ఓకే అన్న, మీ ఇష్టం, నాకు ఐ డెఫినెట్ వుడ్ లవ్ టు డూ ద ఫిల్మ్ విత్ యూ అని చెప్పి అన్నాను. అండ్ సో నాకు దావూద్ కథ చెప్పినప్పుడు తనకు చెప్పాను అనమాట, దావూద్ ఇది ఇట్లాంటి స్క్రిప్ట్స్ కొత్త ప్రొడ్యూసర్సే చేయగలుగుతారు, అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి వాళ్ళు, అది అని చెప్పి. సో సునీల్ అన్న నాకు రోహిణ్ అన్నకు పరిచయం చేశారు. అండ్ రోహిణ్ అన్న నాకు ఆల్మోస్ట్ ఒక బ్రదర్ లాగా నుంచొని సపోర్ట్గా ఈ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెరీ హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ, అండ్ హై టెక్నికల్ వాల్యూస్ని ఎక్కడ యూనో సపోర్ట్ చేస్తూ, డైరెక్టర్ కావాల్సింది ఇస్తూ ఆయన ప్రొడ్యూస్ చేశారు. సో ఆయన డెఫినెట్లీ ఇండెటెడ్ టు హిమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సునీల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రికెట్ గ్రౌండ్లో పరిచయం నాకు తమన్. అంటే మా ఇద్దరిది ఫస్ట్ ఎలా పరిచయం అయిందంటేనండి, నాకు జస్ట్ హలో హాయ్ అని చెప్పేసి పరిచయం చేసుకొని, పలానా సినిమాకి మ్యూజిక్లో ఒక సాంగ్ మీరు సేమ్ యాస్టీస్గా వేరే సినిమాలో ట్యూన్ ఇలా ఇచ్చారు అని చెప్పి అన్నాను. బట్ తను ఎంత స్పోర్టివ్గా తీసుకున్నాడంటే ఆ విషయం, లేదు అది ఐ హ్యాడ్ టు డూ ఇట్ ఫర్ ఇట్ బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అని చెప్పి అన్నాడు. బట్ తను అంత స్పోర్టివ్గా తీసుకొని తనతో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తాను. తను నాకు ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చాడు, వండర్ఫుల్ ఆల్బమ్ ఇచ్చాడు. అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఫర్ మీ ఈ సినిమా త్రూ అవుట్. ఎందుకంటే తను ఇచ్చిన మ్యూజిక్, తను ఇచ్చిన సాంగ్స్ నాకు చాలా ఎనర్జీ. బ్రదర్ అయిపోతుంది, కంగారు పడకండి, అయిపోగొట్టి చెప్పేసా కదా బ్రదర్, మీరు ఎన్నిసార్లు అరవమని అరుస్తూనే ఉంటాను. పవర్ స్టార్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్, జీవితాంతో నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళ స్టేజ్ నేను ఉన్నాను వాళ్ళ కారణం. మీరు ఎన్నిసార్లు అరవమని నేను అరుస్తాను బ్రదర్. మీరు అరుస్తారా? మరి అరవండి, ఎందుకు ఆపేశారు? వినపట్లేదు, సరిపోవట్లేదు బ్రదర్, ఇంకా గట్టిగా అరవండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమన్ గురించి చెప్తాను. సో తను ఇచ్చిన ప్రతిసారి నాకు సాంగ్స్ ప్రతిసారి చాలా ఎనర్జీ ఇచ్చాయి. సో సాంగ్ షూటింగ్ అప్పుడు నాకు ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఆల్ సాంగ్స్ షూట్ చేసామండి. ఎక్కడ ఏ రోజు నాకు బోర్ కొట్టలేదు. చాలా ఎదురు చూస్తూ ఉన్నాను. అండ్ అలాగే మా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అలాగే కంపోజ్ చేసే సాంగ్స్ డెఫినెట్లీ మీరు విజువల్స్ చూసేసరికి నేను డెఫినెట్లీ మిమ్మల్ని అలరిస్తుంది. అండ్ మా కెమెరామెన్ గుహన్ గారు, నాకు ఫస్ట్ టైం వర్కింగ్ విత్ హిమ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అట్లాంటి కెమెరామెన్తో పనిచేసినందుకు. అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్ట్తో పనిచేశానండి. గిరన్న, రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ముద్దుగా మా డాడీ అని పిలుచుకుంటాను. సత్య అని చెప్పేసి ఒక ఫ్రెండ్. సో దాని తర్వాత రఘుబాబు గారు, ప్రభాస్ సీన్ అన్న, వెనల్ కిషోర్ అన్న, సో అజయ్ అన్న, వీళ్ళందరితో పనిచేస్తున్నప్పుడు నాకు ఆలీ గారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. వీళ్ళందరితో నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను ఎప్పుడైనా ఏమైనా తప్పులు చేసినా కానీ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి నన్ను నాకు ఎంకరేజ్ చేశారండి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారు 30 ఏళ్ళు కష్టపడి ఆయన ఎంతో శ్రమించి
మీ ప్రేమను పొందారండి. అలాగే కళ్యాణ్ గారు ఆయన స్టైల్లో ఆయన ఏదో కష్టపడి ఆయన వర్క్ చేసి మీ ప్రేమను పొందారు. అదే పాటలు బన్నీ, చరణ్, నేను, వరుణ్, శిరీష్ అందరం కష్టపడతామండి. కానీ మీరు పెద్దమావయ్యకి ఎంత అయితే ప్రేమ చూపించారు అదే ప్రేమ మాకు ఇలా చూపించారు. అసలు మేము జస్ట్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి. సో మీ ప్రేమకు మేము బానిసలు అయిపోయామండి. మిమ్మల్ని చూస్తుంటే మీకోసం ఎంత చేసినా తక్కువే, ఇంకా చేయాలనిపిస్తూనే ఉంటుంది నాకు. మామూలుగా అభిమానం అంటే చప్పట్లు కొడతారు, ఇంకొంచెం అభిమానం ఎక్కువ అయితే ఈలలు వేస్తారు. కానీ అభిమానం పీక్స్లో ఉంటే అది మెగా అభిమానులే చూపించగలుగుతారండి. సో మీ అభిమానం నాకు ఎంతగా చూపించినందుకు, మీ ప్రేమను ఎంతగా నాకు పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.